ఎందుకో నాకు ఈ టైంలో నా ప్రెగ్నెన్సీ టైం గురించి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకో తెలీదు అనిపించింది. ఇంకా అనిపించగానే మన ఫీల్‌ని ఎవరో ఒకళ్ళతో షేర్ చేసుకోవాలనిపిస్తది గదా! నాకెందుకో ఈరోజు ఈ వీడియో పెడదాం అనిపించింది. నాకైతే ఫస్ట్ బేబీ ఓకే. కానీ సెకండ్ బేబీ టైంలో చాలా అనిపిస్తది. ఎందుకంటే ఫస్ట్ బేబీకి స్కూలింగు అవేమీ ఉండవు. ఓన్లీ ఆ యాంగ్జైటీ అవన్నీ ఉంటాయి. కానీ సెకండ్ బేబీ టైంలో ఫస్ట్ బేబీ గురించి చాలా ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే ఫస్ట్ బేబీ స్కూల్ పోకూడదు. ఫస్ట్ బేబీ ప్రతీదీ మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బేబీకి ఉన్నంత సోర్సు సెకండ్ బేబీ టైంలో ఉండదు ఎవ్వరికైనా. అది అంటే ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ఏంటంటే మనం స్కూలు తను సీనియర్ కేజీయా లేకపోతే ఏ గ్రేడ్ అనవసరం, కానీ మనం స్కూల్ మానిపించాలి అని అనుకోము. కాబట్టి నేను అదే ఆలోచించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ బేబీ టైంలో ఫస్ట్ బేబీకి స్కూల్ ఎలా మిస్ అవుతుంది, ఒకవేళ తను మిస్ అయితే ఏం చేయాలి. కానీ నేను ఫస్ట్ ఎప్పుడు సెకండ్ బేబీ అనుకున్నానో అప్పుడు మాత్రం ఫస్ట్ బేబీకి స్కూల్ అయితే మానిపించుదాం అనుకోలేదు. ఎలా అయినా ఏదో ఒకటి ఫస్ట్ బేబీని మాత్రం స్కూల్కి పంపించాలి. ఎందుకంటే మనం 9 మంత్స్ నెక్స్ట్ సెకండ్ బేబీది తను గ్రోత్ అయ్యే వరకు చూసుకోవాలి. కాబట్టి ఎలా తన స్కూల్ మానిపించేస్తే తిన కూడా ఆ స్కూలింగ్ మిస్ అయిపోతుంది, ఫ్లో పోతుంది కదా. నేను అప్పుడు ఫస్ట్ అనుకున్నా ఏదైనా అవ్వని, కానీ నేనైతే బాబుని స్కూల్కి పంపిద్దామని అనుకున్నాను. కానీ ప్రతి వాళ్ళు అనేవారు 7th మంత్ వరకు ఓకే, కానీ 9th మంత్ వరకు ఎలా. కానీ నేనైతే 9th మంత్ వరకు ఇక్కడే ఉండేదాన్ని. యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి రమ్మనేవారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళితే బాబు స్కూల్ పోతుంది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు స్కూల్ పోతే ఎలానా, అది ఎన్ని మంత్సో తెలియదు మనకి. నేనైతే నాకు ఒకటే అనిపించింది, ఏమైనా పర్లేదు మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనిపించింది. కానీ మనం సాధించాలి అని అంటే మన హస్బెండ్ మనకు సపోర్ట్ చేయాలి. నేనైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను 9th మంత్ వరకు ఇక్కడే ఉన్నాను. నేను ఫ్రీగానే చేసుకునేదాన్ని. ఇంకొకటి, నాది ఫస్ట్ బేబీది నార్మల్ డెలివరీ. నేను ఇంకోటి అనుకున్నాను, నార్మల్ డెలివరీ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనం నార్మల్ డెలివరీ అయితే ఆ ఒక్కరోజే కష్టపడతాం, మిగతా డేస్ అంతా హ్యాపీగా ఉంటాము. నేను సెకండ్ బేబీకి కూడా అదే అనుకున్నాను. సెకండ్ బేబీది కూడా నాకు నార్మలే అయితే హ్యాపీగా ఉంటుంది కదా. అలా అని నార్మల్ డెలివరీ కావాలంటే ముందు నుండి మనం ప్రిపేర్ అవ్వాలి. మనం నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేయాలి. ఫ్రీగా మనం అన్ని పనులు చేసుకోవాలి, ఫ్రీగా ఉండాలి. యాక్చువల్గా ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ బేబీది మనం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీ కోసం మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీ అంత కష్టమన్న, ఎందుకంటే మనం ఫస్ట్ బేబీ తిరుగుతూ ఉండాలి. ఫస్ట్ బేబీకి ఫుడ్ పెట్టేటప్పుడు కానీ, తనకి బాత్ స్నానం గురించి కానీ ఏదైనా మనం ఫస్ట్ బేబీది కొంచెం అన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి సెకండ్ బేబీది అంత ఎక్కువ అనిపిస్తుంది. నాకైతే నా 9 మంత్స్ ఎలా గడిచాయో కూడా తెలీదు, అంత ఫాస్ట్గా అయిపోయింది. తర్వాత యాక్చువల్గా నేను డెలివరీ కూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నాను. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, హైదరాబాద్లోనే ప్లాన్ చేసుకున్నాను. మా ముందే చెప్పాను ఇక్కడే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు నాకు ఆ టైంలో సోర్స్ కావాలి అనేసి. మా పేరెంట్స్ కూడా ఓకే అన్నారు. కానీ మళ్ళా డెలివరీ అయిపోయిన తర్వాత అక్కడికి రమ్మన్నారు, కానీ నేను వెళ్ళలేదు. ఇక్కడే 3 మంత్స్ వరకు బేబీని అలా మా మదర్ ఉండేది, నాకు హెల్ప్ చేసేది. 3 మంత్స్ వరకు అలా అయిపోయింది. 3 మంత్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్చువల్గా నాకు ఫస్ట్ బేబీది నేను అన్నీ చేసుకొని ఉంటాను కాబట్టి సెకండ్ బేబీది అంత కష్టం అనిపించదు. ఇంకొకటి, నాకు సెకండ్ బేబీ ఏంటంటే అది దేనివల్ల తెలీదు. ఫస్ట్ బేబీని యాక్చువల్గా సెకండ్ బేబీ కూడా సేమ్ టైమింగ్లో ఇద్దరు పడుకుని పోతారు. నాకు తెలిసి ప్రెగ్నెన్సీ టైంలో బేబీ పొట్టలో ఉన్నప్పుడు ఫస్ట్ బేబీకి మనం చేసేదంతా సెకండ్ బేబీ కూడా అబ్జర్వ్ చేస్తుందేమో. నిజంగా నాకైతే ఈ నాకు ఇప్పుడు ఈ ఫస్ట్కి, ఏప్రిల్ 1కి మా పాపకి 7 నెలలు అవుతాయి.
కానీ ఇద్దరు ఒకే టైంకి పడుకుంటారు. నైటు ఇద్దరు మార్నింగ్ 5:30కి 6కి లేచిపోతారు. యాక్చువల్గా నాకేమనిపించిందంటే ఫస్ట్ బేబీకి మనం నువ్వు పడుకో ఈ టైంకి లేకు ఇలా చెప్పి చెప్పి అదే పొట్టలో ఉన్న బేబీకి కూడా అదే టైమింగ్ అలవాటు అవుతుందేమో అనుకున్నాను నేనైతే. చాలామంది అన్నారు ఎలా చేసుకోగలవు ఏంటి అంటే నాకు ఒకటే అనిపించింది, బాబు అల్లరి చేసిన పాపది వేరేగా అల్లరి ఉంటుంది, బాబుది వేరేగా అల్లరి ఉంటుంది. కానీ ఇద్దరిది మార్నింగ్ ఉంటుంది. నైట్ ఇద్దరు ఒకే టైంకి పడుకుని పోతారు, ఇద్దరు ఒకే టైంకి లేస్తారు. మధ్యలో బేబీ ఫీడింగ్కి అలా లేచినా మనకి నిద్ర అనేది ఉంటే ఏది కష్టం అనిపించదు. అలానే పిల్లలు కూడా సపోర్ట్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే పిల్లలు సపోర్ట్ చేస్తే మనకి సెకండ్ బేబీది కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకొకటి హస్బెండ్ కూడా మనకు సపోర్ట్ చేస్తే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. నాకైతే ఈరోజు ఎందుకో ఇది షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను.